రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్ట్ అనేది పూర్తయితే నల్గొండ, ఖమ్మం, మహబూబ్ నగర్ ఈ 3 జిల్లాలు ఎడారులుగా మారతాయి. వ్యవసాయానికి నీళ్లు మరియు తాగునీటి సమస్యలు తీవ్రతరం అవుతాయి అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఏదైతే మధిరలో వారు జవహర్ ఎత్తిపోతల ప్రాజెక్టు శంకుస్థాపనకు వెళ్లారో ఆ సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డితో కలిసి ఏదైతే 2020లో 203 జియో ఏదైతే విడుదలైందో అందులో వారు 34% నీళ్లకే రాజీ పడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం 71% కృష్ణా జలాల కోసం పోరాడుతుందని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పేర్కొనడం జరిగింది. ఏదైతే శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 1 టీఎంసీ నీళ్లు తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ మాత్రం 11 టీఎంసీల నీళ్లు తోలుకొని పోతుందని చెప్పి తెలంగాణకి సంబంధించిన నాయకులు పేర్కొనడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం మరియు ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి ఏదైతే నీటి సమస్యలు ఉన్నాయో, నీటి పంచాయతీలు ఉన్నాయో ఇంకొకసారి తెర మీదకి వచ్చాయి. గతంలో కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఇరిగేషన్ శాఖ వారు ఉన్నారో ఇటు ఆంధ్రప్రదేశ్ సీఎం ని అటు తెలంగాణ సీఎం ని ఇద్దరిని కూడా పిలిపించి ఇద్దరి మధ్య రాజీ కుదిర్చే ప్రయత్నం చేశారు. చంద్రబాబు నాయుడు గారు కూడా నాకు ఎటువంటి గొడవలు పక్క రాష్ట్రంతో అవసరం లేదు, రాజీ మంత్రంతోనే ముందుకెళ్తా ఉన్నారు. కాకపోతే తెలంగాణ నుంచి మాత్రం సీఎం రేవంత్ రెడ్డి గారు తన స్వరాన్ని తీవ్రం చేసినట్టు కనిపిస్తుంది. చూడాలి మరి రెండు రాష్ట్రాల మధ్య నీటి పంచాయతీ అనేది ఏ విధంగా పరిష్కారం అవుతుందో. మరిన్ని వీడియోస్ మరియు అప్డేట్స్ కోసం అడ్వకేట్ సాదిక్ షేక్ యూట్యూబ్ ఛానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయగలరు. థ్యాంక్ యూ.